మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి రాయలసీమ వరకు అంతర్గత ఉత్తర కన్నడ మీదుగా పయనిస్తున్నది. ఇక నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాలలో ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటూ నైరుతి దిశకు వంగి ఉన్నది. మరి యొక్క ఉపరితల ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా రాయలసీమ మీదుగా 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్తో పాటు రాష్ట్రంలో ఉన్న కన్వెక్టివ్ లేదా సంవహన వాతావరణ పరిస్థితుల వలన రాబోయే వారం రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా విస్తారంగా నిర్దిష్టంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కూడా ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 4-5 రోజులు కొన్ని చోట్లకు, 6-7 రోజుల్లో 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 4వ రోజు నుంచి 7వ రోజు వరకు అది 1-2 చోట్లకు పరిమితమై ఉన్నది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉన్నది. ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో రేపు కూడా ఈదురుగాలు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 3వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ 1-2 చోట్ల ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా స్వల్పంగా తక్కువలోనే ఉన్నాయి. ఇక అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితి కన్నా తక్కువగానే ఉన్నాయి. రాబోయే వారం రోజులు కూడా 5 రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లో ఉండి పెద్దగా మార్పు లేకుండా ఉండే అవకాశం ఉన్నది. మరియు రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. మరియు బాపట్ల, రాయలసీమలో కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉన్నది. నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నవి. రాబోయే 2-3 రోజుల్లో అవి ఇంకొంచెం ముందుకు జరిగి దక్షిణ బంగాళాఖాతం వరకు, మధ్య బంగాళాఖాతం, మిగతా ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉన్నది.